ఎక్స్పోజర్ చూసుకోండి. తెలంగాణ సీఎంతో ఇక్రిసాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జాక్వెలిన్ భేటీ. వివిధ రకాల పంటలపై జరుగుతున్న పరిశోధనలపై చర్చ. సంస్థను సందర్శించాలని రేవంత్కి ఆహ్వానం. పరిశ్రమల్లో భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి. సంస్థల్లో ఇంటర్నల్ ఆడిట్ను నిర్వహించుకోవాలి. యాజమాన్యాలు నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవని వార్నింగ్. ప్రమాదంపై ఉన్నత స్థాయి కమిటీ వేస్తామన్న చంద్రబాబు. అచ్యుతాపురం మృతుల కుటుంబాలకు 1 కోటి, ప్రమాదంలో గాయపడ్డ వారికి 50 లక్షలు, బాధితులకు అండగా ఉంటామన్న సీఎం చంద్రబాబు. రుణమాఫీ చేయాలని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు. రుణమాఫీ చేస్తానని దేవుడి మీద ఒట్టేశారు. 20 లక్షల మంది రైతులకు మాత్రమే చేశారన్న హరీష్ రావు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతల ధర్నాలు. పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదని అన్నదాతల ఆగ్రహం. తెలంగాణ గ్రూప్ 2 ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల. డిసెంబర్ 15, 16 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు. కొత్తగూడెం జూలూరుపాడులో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు. మొక్కల పెంపకం రైతులకు అభినందనలు. స్కూల్ భవనం రిపేర్లపై అసహనం. నారాయణపేట జిల్లా మక్తల్లో అక్రమంగా ఇసుక రవాణా. పోలీసులకు సమాచారం ఇచ్చిన లోకల్స్ మాటు వేసి టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు. నిర్మల్ బైన్సా ఆర్టీసీ బస్టాండ్లో ఊడిపడ్డ పైకప్పు పెచ్చులు. 3 ప్రయాణికులకు గాయాలు. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం. రైతుల ఆందోళనపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం. సమస్యల పరిష్కారానికి బహుళ కమిటీ సూచనలు ఇవ్వాలని ఆదేశం. టూరిస్టులకు గుడ్ న్యూస్ చెప్పిన శ్రీలంక. భారత్ సహా 35 దేశాలకు వీసా రహిత ఎంట్రీకి అనుమతి. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు కేబినెట్ నిర్ణయం.